మా ఇల్లు మీ అందరికీ తెలుసు, అప్పుడు ఇలా ఉండేది. మరి ఇప్పుడు మా ఇల్లు ఏమైపోయింది? అయింది. మేము ఇక్కడ ఇల్లు కడుతున్నామని చెప్పాను కదా, ఇక్కడున్న పెంకుటిల్లు మొత్తం తీసేసి ప్లాన్ చేసేసాము. చూడండి, ఈరోజు సిద్ధాంతి గారిని పిలిచి మొత్తం ఇలా ప్లాన్ ముగ్గేసేసాము. ఇలా ప్లాన్ గీయించి ముగ్గేయడానికి ఈరోజు మంచి రోజు ఏంటండి, అందుకనే ఈరోజు పారు పట్టించేసాము. ఆ దారం మీదే నీళ్లు పోసి ముగ్గేస్తున్నాము. ఆ ముగ్గు మీద ఇంటి గోడ వస్తుందన్నమాట. మా ఊరి సిద్ధాంతి గారు అనమాట, చిట్టుబాబు గారు చాలా ఫేమస్. ఎప్పటి నుంచో ఇంటి పర్లు పడుతూ ఉంటారు. అవేమో ఇవాళ ఒక ట్రక్ సిమెంట్ రాళ్ళు పంపించేసాము. ఇంకా చూడండి, మా మొక్క ఎంత బాగా కనిపిస్తుందో కదా. పొట్టలైతే ఇచ్చేసాము, అప్పుడే గెడలు కూడా మేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతం చూపిస్తారండి. అది కొద్దుకోండి, ఆ చెట్టుకి ఆ గూళ్ళు ఉన్నాయా, అవి పిచ్చుకలు కట్టుకుంటున్నాయండి. అయితే అవి కూడా మాతో పాటు తోడుగా గూళ్ళు కట్టుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇప్పుడైతే అవి ముందు పూర్తి చేస్తాయో మేము ముందు పూర్తి చేస్తామో చూడండి. ఫ్రెండ్స్, నాతో పాటే ఈ పిచ్చుకలు కూడా ఇక్కడ గోల్డ్ కట్టుకోవడం నాకైతే ఈ ప్రకృతి నాకు ఇస్తున్న ఆశీర్వాదాలు అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మేము ఇల్లు కట్టుకుంటున్నాం కదండి, అప్పుడు దాకా సామాన్లు ఈ షెడ్లో వేసాము. ఆల్రెడీ ఈ షెడ్ మీకు ఒక వీడియోలో చూపించాను. ఈ షెడ్ పక్కన ఈ సపోటా చెట్టు, ఈ సపోటా చెట్టు నీడ దగ్గర మేము ఉంటున్నాము. అయితే మా ఊర్లో ఎండలు బాగా వేస్తాయండి. మరి మీ ఊర్లో కూడా వేస్తున్నాయా? అయితే కామెంట్ చేయండి. రీల్స్ నాకు అక్క ఇలానే చెప్తుందండి, ఆ అక్క గుర్తుకొచ్చింది. ఈ టాయిలెట్స్ అయితే ఇలానే ఉంచాము. ఇంటి పని పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ టాయిలెట్స్ తీసేసి కొత్త టాయిలెట్స్ పెడతాము. ఇది షెడ్ కదండి, దీని పక్కన మా బాబాయ్ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు, అది కూడా చూపిస్తాను రండి. మా బాబాయ్ అయితే ఫౌండేషన్ దాకా కట్టేశాడండి. అయితే ఇందులో మట్టి తోలాము. అయితే ఈ మట్టి బాగా కుంగాలంట. అలా కుంగేదాకా మేము వాటర్ నింపుతానే ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కూడా నింపాలి. ఇల్లు మొదలు పెట్టుకున్నాము. ఇక్కడ బోల్డ్ కూరగాయ ముక్కలు పెంచేది మా నాన్నమ్మ, కానీ ఇప్పుడు తీసేస్తాము. అక్కడ కొబ్బరి చెట్టు ఒక్కడే ఉంచాము. బోండాలన్నీ కాయలుగా ముదిరిపోయినాయండి. ఈ వేసవకాలానికి ఒక్క కాయ కూడా లేదు. అయితే ఒకవేళ బోండాలు ఉంటే చక్కగా నీళ్ళు తాగితే కడుపులో చల్లగా ఉండేదని. అలాగే ఆ కొబ్బరి అయితే నాకు చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం, ఈ వేసవకాలంలో మొత్తం కాయలుగా తయారైపోయినాయి. ఇంట్లో నీళ్లు పడితే మా చెల్లి చూడండి పరిగెత్తుకుంటూ వచ్చి చేపల్లా పొర్లుతుంది. ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటుందో ఏంటో. అలా చేయకూడదు, వద్దు అంటున్నా కూడా వినట్లా. ఒళ్ళంతా బురద పూసేస్తుంది. ఇంకేం చేస్తాం, ఇంకా బురద మొత్తం పైపేసి కడుగుతున్నా. ఇదండి మా ఇంటి విషయాలు. మా ఇంటి పనులు త్వరగా జరిగిపోవాలి, అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఈ జర్నీ మొత్తం మీకు వీడియో రూపంలో నేను చూపిస్తాను. తర్వాత మళ్ళీ కలుద్దాం, సరేనా?